నమస్తే, వెల్కమ్ టు ఎన్జే న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. ఏపీ సర్కారు తీరుపై చంద్రబాబు మండిపాటు. రాష్ట్రంలోని ఆస్తులన్నీ అమ్మేస్తున్నారని ధ్వజం. జనగామ జిల్లాలో అద్భుతాలు ఆవిష్కరిస్తాం. ఎవరు ఊహించని అభివృద్ధికి బాటలు వేశామన్న సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి నిర్మలా విమర్శలు. ఆ పార్టీకి రాహుకాలం నడుస్తోందని ఆరోపణలు. మోదీ ప్రసంగంపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? టీఆర్ఎస్ పార్టీ తీరుపై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి. ఏపీ సర్కార్ తీరుపై టీడీపీ అధినేత చంద్రబాబు మండిపడ్డారు. మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ సీఎం అయ్యాక వ్యవస్థను విధ్వంసం చేశారని ఆరోపించారు. రాష్ట్రాన్ని అప్పుల పాలు చేశారని, ఈ విషయాన్ని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉందన్నారు. అప్పు చేయకపోతే ప్రభుత్వ ఖజానా ఖాళీ అయ్యే స్థాయికి రాష్ట్రాన్ని తీసుకొచ్చేశారని చంద్రబాబు మండిపడ్డారు. రాష్ట్ర భవిష్యత్తును సీఎం అంధకారంలోకి నెట్టేశారని అన్నారు. రాష్ట్రంలోని ఆస్తులన్నీ అమ్మేస్తున్నారని ఆరోపించారు. విజయవాడలో పార్కును కూడా తాకట్టు పెట్టే పరిస్థితికి తీసుకొచ్చారని, ఇంకొన్ని రోజులు పోతే రోడ్లను కూడా తాకట్టు పెడతారని విమర్శించారు. మామూలుగా కూడా కాదు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈరోజు మీరు ఒక్కసారి చూస్తే ఆత్మహత్యల్లో 3వ స్థానం. ఎప్పుడూ ఆంధ్రప్రదేశ్ రైతాంగం ఆత్మహత్యలు చేసుకునే వాళ్ళు కాదు. అలాంటి ఈరోజు రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితికి వచ్చారు. ఇంకో పక్కన యూరియా కొరత. ఒకప్పుడు మేము పోరాడాం, యూరియా లేకపోతే రైతులంతా కూడా క్యూ లైన్ నిలబడుకొని, ఒకవేళ క్యూ లైన్ మిస్ అయిపోతే యూరియా రాదనే ఉద్దేశంతో చెప్పులు పెట్టి బాత్రూమ్ పోయేవాళ్ళు. మళ్ళా ఆ పరిస్థితి వచ్చింది. ఇప్పుడు ఎప్పుడైనా 5 సంవత్సరాలని అడుగుతున్న రైతాంగాన్ని, ఎక్కడైనా ఒక్క ప్రాంతంలో ఎరువుల కొరత అనే మాట మీరు విన్నారని అడుగుతున్నా. అది ఆ రోజు చేయగలిగితే ఈరోజు ఎందుకు చేయలేకపోయారో సమాధానం చెప్పమని నిలదీస్తున్నా. పంటలన్నీ నాశనం అయిపోయినాయి. తెగులు వచ్చింది, వ్యవసాయ డిపార్ట్మెంట్ ఎత్తేశారు. అసలు వ్యవసాయ డిపార్ట్మెంటే లేదు రాష్ట్రంలో. మిరప రైతులు తెగులొచ్చి మొత్తం మిరపపోతే ఎకరాకు ₹1,00,000 నష్టపోతే పట్టించుకున్నారా మీరు? పలకరించారా వాళ్ళని? నేను అడుగుతున్నా, ఎక్కడన్నా ఈ రాష్ట్రంలో మార్కెట్ ఇంటర్వెన్షన్ ఫండ్ ఇస్తున్నారా? ఎంఎస్పీ ఉందా? జనగామ జిల్లాకు తప్పకుండా మెడికల్ కాలేజ్ మంజూరు చేస్తామని, ఇందుకు సంబంధించిన జీవోను 2-3 రోజుల్లో జారీ చేస్తామని సీఎం కేసీఆర్ ప్రకటించారు. జనగామ పరిధిలోని యశ్వంత్పూర్ వద్ద ఏర్పాటు చేసిన టీఆర్ఎస్ బహిరంగ సభలో కేసీఆర్ పాల్గొని ప్రసంగించారు. దళిత బంధు కింద ఈ సంవత్సరం 40,000 కుటుంబాలకు 10 లక్షలు అందజేస్తున్నామన్నారు. సంవత్సరానికి 2-3 లక్షల కుటుంబాలకు రైతు బంధును అందజేస్తామని, వాళ్లను ఆర్థికంగా పైకి తీసుకొస్తామని సీఎం కేసీఆర్ హామీ ఇచ్చారు. ఉన్నరా బచ్చనపేటోళ్ళు? నా ఎంబడి మైక్లో జీప్ ఉండే, మాట్లాడిపోవాలి సార్ అంటే మంచిదని చౌరస్తా కాడ ఆపిన. జీప్ మీదకి ఎక్కితే ఒక్క యువకుడు కూడా లేడు సభలో, మొత్తం ముసలోళ్ళే. ఇదేందా బాబు అని అడిగితే ఎవరు లేరు సార్, 8 ఏళ్ళు అయింది కరువు, బచ్చన్నపేట చెరువులో నీళ్లు చూసి 7 సంవత్సరాలు అయిపోయింది, మంచినీళ్ళు కూడా బండి మీద తెచ్చుకుంటున్నాము అంటే ఆవేశం పట్టలేక నేను ఏడ్చిన. ఆ సభలో చాలా దుఃఖపడ్డాం. ఆ రోజంతా కూడా అదే విషయాన్ని మాట్లాడుకుంటున్నాం. సోదరులు ముత్తిరెడ్డి యాదగిరెడ్డి గారు అనేక సందర్భాలలో హైదరాబాద్లో అతను కొట్లాడుతూ ఉంటాడు. ఆయన
పక్క ఎమ్మెల్యే రాజయ్య గారితో కొట్లాట, ఆలేరు ఎమ్మెల్యేతో కొట్లాట. ఎందుకు యాదన్న వాళ్ళు మనోళ్ళే కదంటే నాకు రావాలి నీళ్లు. ఆ నీళ్ళ బాధ చాలా కష్టపడి అనేక మందిని కోల్పోయి దెబ్బల పడి జైళ్ళ పడి 14 ఏళ్ళు తనలాడి పానం పోయేదాకా కొట్లాడి చివరికి తెలంగాణ తెచ్చుకున్నాం. భగవంతుని దయ, ప్రజల దీవెన. తెలంగాణ కోసం కొట్లాడిన వాళ్ళు ఉంటేనే తెలంగాణ కోసం తనలాడతారని పరిపాలన బాధ్యతలు ప్రజలు అప్పగిస్తే కొన్ని ఫలితాలు సాధించుకున్నాం. నిన్నయాల జర్ర ముఖం తెల్లబడుతుంది. బచ్చన్నపేట కాడ బతుకులు బాగుపడుతున్నాయి. జనగామ జిల్లా చరిత్రలో, జనగామ తాలూకా చరిత్రలో ఎన్నడూ పండనటువంటి పంటలు పండుతున్నాయి. ఎక్కడ పడితే అక్కడ ఉన్నటువంటి కరెంటు వైండింగ్, మోటార్ వైండింగ్ షాపులన్నీ మూతపడ్డాయి. జనరేటర్లు, ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, స్టెబిలైజర్లు మాయమైపోయినాయి. ఇళ్లకే మంచినీళ్ళు వస్తూ ఉన్నాయి. గోదావరి మీద మొన్ననే సమ్మక్క బ్యారేజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. 365 రోజులు గోదావరి నీళ్లు తెచ్చి మన జనగామ పాదాలు గడిగేటువంటి రంగం సిద్ధమైంది. మంచినీళ్ళ బాధ పోయింది, కరెంటు బాధ పోయింది, సాగునీళ్ళల్లో కొద్దిగా అంత ఉన్నది తట్టుకొని. మంత్రులు దయాకర్ రావు గారికి, సత్యవతి రాథోడ్ గారికి, శాసనసభ్యులకు నాది ఒకటే మనవి. అక్కడ నా పని నేను చేసిన మీకు ఏ రోజు బటన్ ఒత్తుకున్నా నీళ్ళు వచ్చేట్టు తయారైపోయింది. ఇప్పుడు దేవాదుల ఈ మధ్యనే మిత్రులు రాజేశ్వరరెడ్డి గారు, రాజయ్య గారు ఏలేరు, గణపురం, ధర్మసాగరం, జనగామ జిల్లాలో అద్భుతాలు ఆవిష్కరిస్తామన్నారు ముఖ్యమంత్రి కేసీఆర్. అన్ని రకాలుగా జనగామ ఒక గ్రోత్ సెంటర్, ఎవరూ ఊహించని అభివృద్ధిని చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. హైదరాబాద్ వరంగల్ కారిడార్ కు జనగామ కీలకం అని సీఎం తేల్చి చెప్పారు. జనగామ నూతన కలెక్టరేట్ ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు. జనగామ ప్రాంతాన్ని కూడా ఐటీ పరిశ్రమలు, విద్యా సంస్థలు తరలి వస్తున్నాయన్నారు ఆయన. హైదరాబాద్ తో పాటు మరో 32 అభివృద్ధి కేంద్రాలు తయారవుతున్నాయన్నారు. అవినీతి రహిత రాష్ట్రంగా తెలంగాణ అభివృద్ధి చెందుతోందన్నారు. దేవాదుల ప్రాజెక్టులో ఉమ్మడి వరంగల్ జిల్లాకు సాగు, తాగు జలాలు అందుతున్నాయన్నారు. కరువు ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యత ఇచ్చామని సీఎం కేసీఆర్ చెప్పుకొచ్చారు. మనం ఎక్కడ ఉన్నాం, ఈరోజు మనం ఎక్కడికి చేరుకున్నాం. చాలా రకాల వాదోపవాదాలు జరిగినాయి. తెలంగాణ రాకముందు ఆగమైపోయినటువంటి కొంతమంది తెలంగాణ వాళ్ళు కూడా సమైక్యవాదులతో కలిసి చాలా రకాల అపోహలు, అనుమానాలు, ఇది అయ్యేదా పోయేదా, అయినా కానీ మనకు చేసుకోవస్తుందా అనే పద్ధతిలో మాట్లాడారు. సరే, ఒక మొండి పట్టుదలతోని, మీ అందరి దీవెనతోని ఆ రోజు ముందుకు పోతే ఈ 7 సంవత్సరాల తర్వాత ఏ తెలంగాణ మనకు కనబడతా ఉందో మనం చూస్తూ ఉన్నాం. ఈ జనగామ ప్రాంతం కూడా పోతుంటే ఇప్పుడు ఆయన లేడు, పాపం మన మధ్య లేరు, ప్రొఫెసర్ జయశంకర్ గారు చచ్చిపోయినరు. ఎప్పుడు పోయినా కానీ చాలా బాధతో పోయేది, మేము దుఃఖంతో పోయేది. ఇక్కడ ఉండబడే ఆ మంచినీళ్ళ అమ్మకాలు, ఇంకా అనేక రకాల ఎండిపోయినటువంటి చేన్లు, ఎండిపోతున్న చెట్లు, కొన్ని మారుమూల ప్రాంతాల్లో తాటి చెట్లు కూడా ఎండిపోవటం, చాలా దుర్భరమైనటువంటి పరిస్థితులు. నాకు బాగా జ్ఞాపకం ఉంది. ఉద్యమ సందర్భంలో ఒకరోజు సిద్దిపేట నుంచి నేను ఈ మార్గంలో వస్తా ఉన్నా, వరంగల్ జిల్లాలో ప్రోగ్రాం. నా ఇమ్మటే ఒక ప్రచార రథం కూడా ఉండేది. బచ్చన్నపేట అని ఒక మండల కేంద్రం, అక్కడ మాట్లాడుకోవాలి సార్ అంటే నాకు తెలియక నేను ఆగిన. తమాషా ఏంటంటే ఆ రోజులలో కేసీఆర్ మీటింగ్ అంటే ఎక్కడ చూసినా 90-90% యువకులు ఉండేది. అంత 100% ముసలి వాళ్ళు,
చాలా విచిత్రమైన పరిస్థితి. ప్రభుత్వ ఉద్యోగులకు అండగా ఉన్నందుకే టీడీపీ ఎమ్మెల్సీ అశోక్ బాబును అక్రమంగా అరెస్ట్ చేశారని టీడీపీ నేతలు మండిపడుతున్నారు. అశోక్ బాబును పరామర్శించడానికి గుంటూరు సిఐడి కార్యాలయానికి వచ్చిన టీడీపీ నేత దేవినేని ఉమామహేశ్వరరావు పోలీసులు అరెస్ట్ చేయడం అలజడి రేపింది. అశోక్ బాబును కలిసేందుకు పోలీసులు అనుమతి ఇవ్వకపోవడంతో వారితో దేవినేని ఉమా తదితరులు వాగ్వాదంకు దిగారు. ఈ నేపథ్యంలోనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఏపీలో పార్టీ చచ్చిపోతున్నా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చారని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వెల్లడించారు. చరిత్రలో నిలిచిపోయే నిర్ణయాలు సోనియా తీసుకున్నారన్నారు. బీజేపీ టీఆర్ఎస్ మధ్య చీకటి ఒప్పందం ఉందన్నారు. పార్లమెంట్ లో ప్రధాని వ్యాఖ్యలకు మద్దతుగా టీఆర్ఎస్ ఎంపీలు నిలిచారన్నారు. ఉలిక్కిపడి ఇప్పుడు టీఆర్ఎస్ ఎంపీలు నిరసనలకు దిగారని రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. ఏ అవకాశం ఉన్న పోలీసు నిర్బంధాలను ఛేదించుకొని జనగామలో కేసీఆర్ గారికి నిరసన తెలపండి. కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది. చట్టసభల వేదిక మీద ప్రధానమంత్రి గారే చెప్పిండ్రు, తలుపులు మూసి మైకులు కట్ చేసి తెలంగాణ రాష్ట్రం ఇచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పి దేశ ప్రధానమంత్రి చెప్పిండ్రు. తెలంగాణ రాష్ట్ర బిల్లు ఆమోదం పొందినప్పుడు కేసీఆర్ గారు సభలోనే లేరు, ఓటింగ్ లో పాల్గొనలేదు. అంటే కేసీఆర్ పాత్ర తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియలో గుండుసున్నా కానీ అదే కాంగ్రెస్ పార్టీ అన్ని త్యాగాలకు అన్ని నష్టాలకు వెరవకుండా తెలంగాణ రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిందని ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారే మళ్ళొక్కసారి గుర్తు చేసిండ్రు. మా రాజకీయ బద్ధ వైరమున్న సిద్ధాంతపరంగా చెప్పిండ్రు తెలంగాణ సమాజం గమనించాలి. అదే సందర్భంలో నరేంద్ర మోడీ గారు ఇంకొక మాట అన్నారు, తెలంగాణ ప్రజలను అవమానించే విధంగా. ఇన్ని త్యాగాలు చేసి కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇస్తే కాంగ్రెస్ కు తెలంగాణ ప్రజలు ఓట్లు వేయలేరు, తెలంగాణ ప్రజలు కూడా విశ్వాసఘాతకులే అని ప్రజలను కూడా అవమానించారు. ఇది ప్రజలు ఒకసారి ఆలోచన చేసుకోవాలి. ఇన్ని త్యాగాలు చేసిన కాంగ్రెస్ పార్టీని కాదని అబద్ధాలు చెప్పి నమ్మించి మోసం చేసే కేసీఆర్ను 2 సార్లు గెలిపించిండ్రు, మీరు ఆలోచన చేసుకోండి అని ఈ ప్రసంగం సందర్భంగా మోడీ గారు చెప్పారు. ఈ అంశాన్ని కూడా తెలంగాణ ప్రజలు నిశ్చితంగా ఆలోచన చేయాలి, ఆత్మ పరిశీలన చేసుకోవాలి. శ్రీమతి సోనియా గాంధీ గారు ఈ ప్రాంత అభివృద్ధి కోసం, ఈ ప్రజల యొక్క ఆకాంక్షలు నెరవేర్చడానికి, ఈ ప్రాంత ఆత్మగౌరవం నిలబెట్టడానికి, ఈ ప్రాంత ప్రజల యొక్క పోరాట పటిమను వారు గుర్తించే రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిండ్రు. ఇక నిర్ణయం తెలంగాణ ప్రజల చేతుల్లో ఉంది. మీరు ఎవరికి అండగా నిలబడాలి, మీరు ఎవరికి అండగా నిలబడితే మీ ఆకాంక్షలు నెరవేరుతాయో మీరు ఆలోచన చేసి నిశ్చితంగా గమనించి నిర్ణయం తీసుకోవాల్సిందిగా తెలంగాణ సమాజానికి కూడా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా విజ్ఞప్తి చేస్తున్నా. అనంతపురం జిల్లా బుక్క రాయసముద్రం మండలం రేకులకుంట గ్రామ సమీపంలో ఒక మహిళ నడుచుకుంటూ వెళ్తుండగా ఒక వ్యక్తి వచ్చి ఆమె మెడలో చైన్ లాక్కెళ్లి పారిపోయాడు. వెంటనే తేరుకున్న మహిళ ఫోన్లో పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అందుకున్న పోలీసులు గాలింపు చేపట్టారు. నగర సమీపంలోని చెరువుకట్ట పుట్టూరు మండలం మడుగుపల్లి గ్రామానికి చెందిన పరమేశ్వర్ రెడ్డి అక్కడ కనిపించాడు. వెంటనే పోలీసులు వెంబడించగా చెరువులో దూకేశాడు. పోలీసులు అతన్ని బయటకు లాక్కొచ్చారు. ముద్దాయి సార్ ఇంత ముందు పడేదంటారు దొంగతనం చేసినట్టున్నాడు. నంబర్ చెప్పు
चाबी कंट्रोल को देखो मामा సార్ ఉన్నా సార్ తీసుకున్నాం సార్ చైన్ కూడా రికవర్ సార్ ఓకే జాగ్రత్తగా బండి చైన్ తీసుకొని ఒక వెహికల్ మీ వెహికల్ తీసుకొని పోయి స్టేషన్ పెట్టుకొని అప్పగించడానికి ఇది సార్ నీకు చూడండి చైన్ జోలు జోలు ఉంది సార్ మాస్ ఇదే మాస్ ముఖ్యమంత్రి పర్యటన సందర్భంగా మంత్రి సిదిరి అప్పల్రాజు పోలీసులపై దుర్భాషలాడి దౌర్జన్యం చేయడాన్ని పోలీస్ అధికారుల సంఘం ఖండించారు. బాధ్యతాయుత మంత్రి కీలక శాఖలో విధులు నిర్వహిస్తున్న పోలీసులను దుర్భాషలాడడం దురదృష్టం. మంత్రిపై ముఖ్యమంత్రి తగు చర్యలు తీసుకోవాలని పోలీస్ అధికారుల సంఘం కోరింది. అందరికీ నమస్కారం. నా పేరు సోమయ్య, విజయవాడ సిటీ పోలీస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ని. నిన్నటి దినాన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ వైఎస్ జగన్మోహన్ పర్యటన సందర్భంగా అక్కడ విధులు నిర్వహిస్తున్న సర్కిల్ ఇన్స్పెక్టర్ గారిని రాష్ట్ర మంత్రివర్యులు అప్పలరాజు గారు పరుష పదజాలంతో దూషించినారు. వీరు చేసిన వ్యాఖ్యలను వెంటనే వెనక్కి తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ పోలీస్కి మరియు వారి కుటుంబాలకు బహిరంగ క్షమాపణ చెప్పాలని ఈ సందర్భంగా పోలీస్ అధికారుల సంఘం తరపున డిమాండ్ చేస్తున్నాం. అందరికీ నమస్కారం. నా పేరు సోమశేఖర్ రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పోలీసు అధికార సంఘ కోశాధికారిని. నిన్న వైజాగ్లో జరిగిన సంఘటనలో మంత్రి అప్పలరాజు గారి చర్యలను మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ సంఘటన పైన కొంతమంది మీడియాలో మా సంఘం గురించి కొన్ని కామెంట్స్ చేసినారు. వీళ్ళేమి నిద్రపోతున్నారా, ఎక్కడ పోయినారా అనేసి కొన్ని కామెంట్లు వచ్చాయి. కానీ మేము వేరే డ్యూటీలలో బయట ఉండడం వల్ల మేము సకాలంలో స్పందించలేకపోయినాము. వచ్చిన తర్వాత వెంటనే దీనిపైన స్పందించడానికి ఈరోజు మేము ఈ మీడియా సమావేశం పెట్టడం జరిగింది. ఈ విషయంలో మంత్రి గారి చర్యలను ఖండిస్తూ మీరు బహిరంగ క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ ముఖ్యమంత్రి గారిని కూడా మేము కోరుతున్నాం. సార్, దయచేసి ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా మీరు తగిన చర్యలు తీసుకుంటారని మేము సంఘం తరఫున కోరుతున్నాము. నా పేరు జనకుల శ్రీనివాసరావు. నేను ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిని. నిన్న దినం విశాఖపట్నంలో గౌరవ ముఖ్యమంత్రి గారి పర్యటన సందర్భంగా విధులు నిర్వర్తిస్తున్న ఒక పోలీసు అధికారిని రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ సిదిరి అప్పలరాజు గారు పరుష పదజాలంతో అసభ్యకంగా మాట్లాడి బెదిరించడాన్ని ఆంధ్రప్రదేశ్ పోలీస్ అధికారుల సంఘం తీవ్రంగా ఖండిస్తున్నది. ఇటువంటి చర్యల వలన సమాజానికి మీరు ఏమి హితవు పలుకుతున్నారో, సమాజానికి మీరు ఏం చెప్తున్నారో ఈ సందర్భంగా మీరు తెలియజేయాలని కూడా ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే విధముగా ఒక బాధ్యతాయుతమైనటువంటి పదవిలో ఉన్న మీరు ఇటువంటి వ్యాఖ్యలు చేయడాన్ని అసలు సభ్య సమాజం ఏ విధంగా అనుకుంటుందో కూడా ఈ ఒకసారి పునఃసమీక్ష చేసుకోవాలని కూడా మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అదే విధంగా ఇటువంటి వ్యాఖ్యల వల్ల మా మనోభావాలు దెబ్బతిని మా కుటుంబాలు 63,000 మంది కుటుంబాలు ఈ రోజు మా మనసుని మీరు గాయపరిచిన. సికింద్రాబాద్ సర్కిల్ కొత్తగా డీసీ దశరథ్ నియమితులయ్యారు. గ్రేటర్ హైదరాబాద్ డిప్యూటీ మేయర్ శ్రీమతి మోతి శ్రీలత శోభన్ రెడ్డిని డిప్యూటీ మేయర్ క్యాంప్ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ యొక్క కార్యక్రమంలో టీటీయూసీ రాష్ట్ర అధ్యక్షులు మోతే శోభన్ రెడ్డి, డిఈ రఘు, ఏఎంఓ హెచ్ డాక్టర్ రవీంద్ర గౌడ్, ఏఈ వెంకట్ పాల్గొన్నారు. నెంబర్ తీసుకున్నాను, ఫోటోస్ పెట్టాను. ఓకే.
నేడు కిమ్స్ సవేరా అనంతపురం వారి సౌజన్యంతో గుంతకల్లు నగర సేవా సంఘం వారు గుంతకల్ మార్కెట్ యార్డ్ నందు ఉచిత గుండె వైద్య శిబిరం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ శిబిరంలో గుండెకు సంబంధించిన GRBS, BP, ECG, 2D ఎకో పరీక్షలను ఉచితంగా నిర్వహించి రిపోర్టులు అందజేశారు. శిబిరానికి హాజరైన వారికి గుండె వ్యాధులకు సంబంధించిన లక్షణాలు మరియు నివారణకు తీసుకోవాల్సిన చర్యల గురించి కిమ్స్ సవేరా గుండె వైద్యులు డాక్టర్ రాజేష్, డాక్టర్ మధుసాయి వివరించారు. కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ తీవ్ర విమర్శలు చేశారు. రాజ్యసభలో ఇవాళ బడ్జెట్ పై ఆమె మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీలో రాహుకాలం నడుస్తోందని ఆరోపించారు. అందుకే ఆ పార్టీని సీనియర్ సభ్యులు వీడి వెళ్తున్నారని అన్నారు. కాంగ్రెస్ అధిష్టానాన్ని వ్యతిరేకిస్తూ కొందరు సీనియర్ నేతలు ఆ పార్టీపై తిరుగుబాటు చేసిన విషయాన్ని కూడా మంత్రి ప్రస్తావించారు. కాంగ్రెస్ పార్టీలో ఉన్న సీనియర్లు ఆ పార్టీని వీడి వెళ్తున్నట్లు ఆమె చెప్పారు. అదే రాహుకాలం అవుతుందన్నారు. రాహుకాలంలో ఉండటం వల్లే ఆ పార్టీకి 44 సీట్లు మాత్రమే వచ్చినట్లు మంత్రి నిర్మల విమర్శించారు. You brought in a manufacturing zone, or you built a road somewhere, a highway somewhere, but unfortunately the synergy which had to come through hadn't come through, or partly came through, but actually maximization was not possible. And therefore we thought, if there is a greater synergy between all these public expended infrastructure projects that are being created, it should be to the point of maximizing the outcome of such infrastructure which is getting built, at least in the forthcoming 25 years, the Amrit Kal that we talk about, leading India towards 100. And therefore the Gati Shakti guiding us for building infrastructure all across the country, being the focus and the continuity from last year on infra as an instrument for giving the stimulus to the economy. So I said the budget aims at continuity. The continuity is in giving the stimulus through public expenditure. We also wanted to underline the stability and sustainable recovery that we so need now, at a time when the economy has to. దొంగ సర్టిఫికేట్స్ తో అశోక్ బాబు ప్రమోషన్ పొందారని మంత్రి కొడాలి నాని అన్నారు. ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఫేక్ డిగ్రీ సర్టిఫికేట్ పెట్టి ప్రమోషన్లు సంపాదించారని ఆరోపించారు. అశోక్ బాబుపై ఫిర్యాదు చేసింది వైసీపీ కాదని సాటి ఉద్యోగే అశోక్ బాబుపై ఫిర్యాదు చేశారన్నారు మంత్రి కొడాలి. అశోక్ బాబు కేసును లోకయుక్త సిఐడికి అప్పగించిందని ఆయన వివరించారు. వ్యవస్థాపకుడు పేరు పెడితే తెలుగుదేశానికి సంబంధించినటువంటి వ్యక్తులు ఆయన పేరు ఆ జిల్లాకి తీసేయమని చెప్పి బహిరంగంగా నిస్సిగ్గుగా దీక్ష చేస్తే ఈ గుడ్డి వ్యక్తి చేతగాని చోట దద్దమ్మ చంద్రబాబు నాయుడు కళ్ళు మూసుకుని కబోదిలా కూర్చున్నాడు. ఇటువంటి పనికి మాలినటువంటి వ్యక్తిని పార్టీ అధ్యక్షుడిగా పెట్టుకుని ఎన్టీ రామారావుకి ద్రోహం చేసినటువంటి ద్రోహి, ఎన్టీ రామారావుకి వెన్నుపోటు పొడిచినటువంటి ద్రోహి, ఎన్టీ రామారావు ముఖ్యమంత్రి పదవిని పార్టీని కబ్జా చేసి దొంగతనం చేసినటువంటి ద్రోహి చంద్రబాబు నాయుడు చనిపోయి 25 సంవత్సరాలు నిండినా కూడా ఆయన మళ్లీ వెన్నుపోటు పొడిచి చచ్చినటువంటి వ్యక్తిని కూడా మళ్లీ చంపుతున్నటువంటి ఈ దుర్మార్గులు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు, అతనే ఉన్నటువంటి శిష్యులు. ఎన్టీఆర్ పెట్టినటువంటి తెలుగుదేశం పార్టీలో బతుకుతా రాజకీయంగా జీవిస్తూ ఆయన పేరే తీసేయమని చెప్పి ఉద్యమం చేసేటువంటి పరిస్థితికి ఈరోజు తెలుగుదేశం పార్టీ చేరుకుందంటే ఎన్టీ రామారావు ద్రోహులు ఆ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. ఆ తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడే. ఎన్టీ రామారావు నిమ్మకూరులో మచిలీపట్నం జిల్లాలో పుడితే వంగవీటి మోహన్ రంగ గారు ఎక్కడ పుట్టాడండి? కాటూరు ఏ జిల్లాలో ఉంటుంది? మచిలీపట్నం జిల్లా కదా. రంగా గారు పుట్టింది మచిలీపట్నం జిల్లాలో ఉన్నటువంటి కాటూరు కదా ఆయన స్వగ్రామం. ఎన్టీ రామారావు నిమ్మకూరు అయితే ఇద్దరిది కూడా మచిలీపట్నం జిల్లానే. ఆ రోజు పాదయాత్రకు వెళ్ళినప్పుడు
అక్కడ ఉన్నటువంటి ఎన్టీ రామారావు బంధువుల ఊరు కుటుంబ సభ్యులు లేకపోతే ఆ ఊరికి సంబంధించినటువంటి వ్యక్తులు జగన్మోహన్ రెడ్డి గారిని అడిగారు, చంద్రబాబు నాయుడు 14 సంవత్సరాల నుంచి ముఖ్యమంత్రిగా ఉంటున్నాడు, ఎన్నిసార్లు వెళ్ళి అతన్ని రామారావు పేరు పెట్టమని చెప్పమని అడిగినా కూడా ఆ దుర్మార్గుడు రామారావు పేరు పెట్టట్లేదు. సినీ రంగ సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అన్ని వర్గాల వారిని చర్చలకు పిలవాలని జనసేన నాయకుడు నాదెండ్ల మనోహర్ అన్నారు. సీఎం జగన్ చిత్రసీమ పరిష్కారానికి చూపిన మార్గం సక్రమంగా లేదని ఆరోపించారు. సినీ రంగంలోని అందరి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకుని సమస్యలను పరిష్కరించాలని సూచించారు. సినీ పరిశ్రమ మాదిరిగానే ఇతర అంశాలపైన సీఎం దృష్టిని సారించాలన్నారు. 787 రోజులుగా ఆందోళన చేస్తున్న రాజధాని రైతులతో ఎందుకు చర్చలు జరపడం లేదని ప్రశ్నించారు. ఇసుక, యూరియా కొరతపై సీఎం ఏం చర్యలు తీసుకుంటున్నారని నిలదీశారు. వాగ్దానాలు, హామీల్ని ఆధారం చేసుకుని వీళ్ళందరూ కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళినప్పుడు ప్రభుత్వం నుంచి సరైన రీతిలో స్పందన రాలేదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారికి ఆయన దృష్టికి తీసుకెళ్లాలని ప్రయత్నం చేసినా కూడా విఫలమైన సందర్భాల్లో చాలా బాధ కలిగి అనేక సంఘాలు, నాయకులు, పెద్ద మనుషులందరూ కూడా మరి రోడ్డుపైకి వచ్చి నిలబడాల్సిన అంశాలు ఇవి. సర్వం శాఖలన్నీ కూడా అప్పచెప్పిన ఒక సలహాదారుడు ఆయన ఆధ్వర్యంలో అనేక చర్చలు జరిగినాయి. ప్రతి ప్రెస్ మీట్ ఆయనే ప్రభుత్వం తరఫున మాట్లాడుతూ ఉంటారు. మరి 2 నెలల నుంచి ముఖ్యమంత్రి గారికి అర్థం కాలేదా? ప్రభుత్వం అంటే మనం అధికార యంత్రాంగంతో అక్కడున్న ఎంప్లాయీస్ తోటి మనం కలిసిమెలిసి పనిచేసుకోవాలి. క్షేత్రస్థాయిలో ప్రభుత్వ ఆలోచనలు, ముఖ్యమంత్రి గారి పాలసీస్, అడ్మినిస్ట్రేషన్ ఇవన్నీ కూడా కింద స్థాయి వరకు వెళ్ళాలంటే ఎంప్లాయీస్ ఇందులో భాగస్వాములను మీకు అర్థం కాలేదా? 2 నెలలు మీరు వాళ్ళని హింసించి ఎక్కడికక్కడ ట్రైన్లు, బస్సులు, ఆటోలు, ట్యాక్సీలు అన్నీ ఆపేయమని చెప్పి పోలీసులు ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి భయపెట్టించి వాళ్ళ ఫోన్లన్నీ వెంటబడి వాళ్ళ ఫోన్లో ఎవరే మెసేజ్లు పంపిస్తున్నారో మీరు వెంటబడి చూసుకుని చివరికి అసలు మీరు లేకపోతే నేను ఎక్కడా అని మీరు ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకుని చాలా హాస్యాస్పద రీతిలో ఇతరులను కించపరిచే విధంగా ఈ సమస్య అసలు సమస్య కాదన్నట్టుగా మీరు చిత్రీకరించి మీ సమక్షంలోనే ఈ సమస్య పరిష్కారం జరుగుతుంది అనే మెసేజ్ తీసుకెళ్ళడానికి మీరు అవలంబిస్తున్న తీరు మన రాష్ట్రానికి చాలా ఇబ్బందికరమైన పరిస్థితి. రైతుల విషయంలో కూడా ఇదే. ఎందుకంటే యూరియా సరఫరా సాగు కోసం రైతాంగం రోడ్డు పైనకి రావాల్సిన అవసరం ఏముంది చెప్పండి? రైతు భరోసా కేంద్రాలను ఒక పెద్ద స్కామ్, అదొక దళారీ వ్యవస్థ. దాన్ని ఏర్పాటు చేసుకుని ప్రతి గ్రామంలో కూడా మీరు విత్తనాల సరఫరా దగ్గర నుంచి ధాన్యం కొనుగోలు. ఈ ఎన్నికల్లో బీజేపీని గెలిపించాలని ప్రజలు గట్టిగా నిర్ణయించుకున్నారని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. ఉత్తరాఖండ్లోని అల్మోరాలో జరిగిన బీజేపీ ఎన్నికల ప్రచార సభలో ఆయన మాట్లాడారు. బీజేపీ రికార్డ్ స్థాయిలో విజయం సాధిస్తోందని ఉత్తరప్రదేశ్లో జరిగిన తొలి విడత పోలింగ్ తర్వాత స్పష్టమైపోయిందని చెప్పారు. మంచి ఉద్దేశాలతో పనిచేసే వారిని ఓటర్లు ఎన్నడూ వదిలిపెట్టరన్నారు. ఈ దశాబ్దం ఉత్తరాఖండ్దేనని ఈ అవకాశాన్ని వదిలిపెట్టవద్దని ప్రజలను కోరారు. ఉత్తరాఖండ్ ప్రజలు శక్తి, సామర్థ్యాలు, సదుద్దేశాలు, నిజాయితీలను గుర్తించాలన్నారు. బీజేపీ మరోసారి అధికారంలోకి వస్తే రాష్ట్రంలో పర్యాటక రంగాన్ని మరింత అభివృద్ధి చేస్తామన్నారు. इनकी भाषा से मेरे मन में सवाल आता है, मुझे उत्तराखंड के लोग जरा जोरों से बताइए, क्या आप डरते हैं? क्या आप कभी डरते हैं? क्या आप किसी से भी डरते हैं? क्या किसी भी संकट से डरते हैं? क्या आपके बेटे जो सीमा पर देश की रक्षा करते हैं वो दुश्मन की गोली से भी डरते हैं? क्या अब देखिए कुछ लोग बोल रहे हैं, आपको आकर के सलाह दे रहे, डरो मत, डरो मत। अरे डरना शब्द भी सुना है क्या कभी आपने? अरे डराने वालों को डराने की ताकत मेरे उत्तर प्रदेश के 2-2 साल के बच्चों में रहती है। क्या बात करते हो? इन्हें इतना भी नहीं पता, डरना उत्तराखंड के खून में ही नहीं है। यही है उत्तराखंड और यही है उत्तराखंडियत को लेकर हमारी। बुलेटिन मुगिंचे मुंदु मरोसारी हेडलाइन्स। ఏపీ సర్కార్ తీరుపై చంద్రబాబు మండిపాటు, రాష్ట్రంలోని ఆస్తులన్నీ అమ్మేస్తున్నారని ధ్వజం. జనగామ జిల్లాలో అద్భుతాలు ఆవిష్కరిస్తాం,
ఎవరు ఊహించని అభివృద్ధికి బాటలు వేశామన్న సీఎం కేసీఆర్. కాంగ్రెస్ పార్టీపై కేంద్ర మంత్రి నిర్మలా విమర్శలు. ఆ పార్టీకి రాహుకాలం నడుస్తోందని ఆరోపణలు. మోదీ ప్రసంగంపై కేసీఆర్ ఎందుకు మౌనంగా ఉన్నారు? టీఆర్ఎస్ పార్టీ తీరుపై నిప్పులు చెరిగిన రేవంత్ రెడ్డి. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ ఎన్జే న్యూస్.